ఓం నమో వెంకటేశాయ. దేవాలయాల పరిరక్షణ అనేది కేవలం ఒక నినాదం కాదు, ఆలోచన కాదు, చర్చనీయాంశం కాదు. దేవాలయ పరిరక్షణ అనేది సమయము వెచ్చించి పట్టుదలతోటి క్షేత్రస్థాయిలో నిమగ్నమయ్యి సర్వే నంబర్ను సేకరించడం దగ్గర నుంచి దానికి సంబంధించిన రెవెన్యూ రికార్డును సంపాదించడం దగ్గర నుంచి ఒక అడ్వకేట్ని మాట్లాడుకోవటం దగ్గర నుంచి ఈ మొత్తము వ్యవహారము ఏ స్థాయిలో ఏ విధంగా పరిష్కరించుకోవాలా అనేంతవరకు విసుగు విరామము అలుపు సొలుపు లేకుండా పోరాటం చేస్తే తప్ప జరిగే పని కాదు. ప్రధానంగా దేవాలయాల భూములను రక్షించుకోవటం విషయంలో గత 15-20 సంవత్సరాల నుంచి మనం అదే పని చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 2004 నుంచి 2015 వరకు హైదరాబాదులో ఉండి మొత్తము ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం భూముల దగ్గర నుంచి లేదా ఇందిరమ్మ పథకానికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయిస్తే దానికి వ్యతిరేకంగా స్టే తీసుకురావడం దగ్గర నుంచి అనేక దేవాలయాల విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. అయితే క్రమేపీ నేను ఈ దేవాలయాల గురించి పనిచేస్తూ గ్రామాలలో తిరగటం, గ్రామాలలో ముందు హిందువులను దేవాలయానికి దగ్గర చేయాలా, హిందూ సమాజంలో దేవాలయం పట్ల క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలా అని పాదయాత్రలు కావచ్చు, రథయాత్రలు కావచ్చు, ఇవన్నీ చేసుకుంటూ ఆ పనిలో నిమగ్నమై అలా వెళ్ళిపోయాను నేను. ఆ విధంగా హైదరాబాదులో ఉంటూ ఉన్న సమయంలో దేవాలయ ఉద్యమం ఉధృతం అవుతూ ఉన్నప్పుడు అనేక జిల్లాల నుంచి అనేక మంది నన్ను సంప్రదించారు, జిల్లా కమిటీలు వేయమన్నారు. అయితే జిల్లాల కమిటీలు వేస్తే వాళ్ళని సమన్వయం చేయటము, వాళ్ళతో మాట్లాడటము, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి అంశాలుగా నాకు అనిపించింది వ్యక్తిగతంగా. అందువల్ల ఎవరెవరు నన్ను సంప్రదించారో వాళ్ళందరినీ మీకు మీరే స్థానికంగా ఒక సంస్థ పెట్టుకోండి, అక్కడ పని చేసుకోండి అని చెప్పి వాళ్ళకి సలహా ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ఒక 3-4 సంస్థలు అలా వాళ్ళు రిజిస్టర్ చేసుకుని పని చేసుకుంటూ వస్తున్నారు. కానీ ప్రధానంగా అందులో క్రియాశీలంగా పట్టుదలగా ఒక 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి సంస్థ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి. నంద్యాల కేంద్రంగా బసవరాజు గారు అధ్యక్షులుగా ఉంటూ ఆయన కొన్ని జిల్లాల్లో కొంతమందిని కార్యదర్శులుగా అట్లా కమిటీల్లాగా వేసుకుని చాలా క్రమబద్ధంగా చట్ట పరిధిలో ఎలా దాన్ని తీసుకెళ్ళాలి అది గుర్తెరిగి చాలా చక్కగా పనిచేసుకుంటూ ఒక్కొక్కటి విజయం సాధించుకుంటూ వస్తున్నారు. నాకు తెలిసి ఒక సంస్థగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల భూములు కాపాడటంలో ఈ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అంటే బసవరాజు గారు అధ్యక్షులుగా ఉండే సంస్థ ఒక సంస్థగా గట్టిగా పోరాడుతున్నది. నాకు ఇది ఒక్కటే కనబడుతున్నది. ప్రతినిత్యము పనిలో నిమగ్నమై పనిచేస్తుండే సంస్థగా వాళ్ళే పనిచేస్తున్నారు. ఆయన ఎవరో పిరాట్ల రుద్రయ్య అని ఒక ఆయన, ఇంకా కొంతమంది పేర్లు కూడా సోషల్ మీడియాలో కనపడుతుంటే ఇప్పుడు కలిసేమో లేదో నాకు గుర్తులేదు. కానీ మొత్తం మీద ఈ ఒక భూమి ఆక్రమించబడి ఉందని కానీ, కబ్జాకు గురైంది, లేకపోతే అన్యాక్రాంతమైంది, దాంట్లో ఏదేదో నిర్మాణాలని, వీటన్నింటినీ కూడా తెలుసుకుని దాన్ని ఒక క్రమబద్ధంగా దాన్ని ఎలా తీసుకెళ్తే తిరిగి మరలాది దేవాలయం సొత్తు చేయవచ్చు అనే విషయంలో చాలా చక్కగా చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.
ఎక్కడైనా భూములు కబ్జాలకు గురైన ఇటువంటి విషయాలు ఏదైనా ఉంటే ఆ సంస్థ దృష్టికి తీసుకురండి. అలాగే సహకారం ఇవ్వాలి. నా స్వయంగా అనుభవం కూడా నేను చెప్తూ ఉన్నాను. 2 విషయాలు. హిందూ ధర్మాన్ని గురించి పనిచేసే వాళ్ళ విషయంలో ఎవరికి దురద పుడితే వాళ్ళు గీరుకుంటారని ఒక సామెత ఉంది. అట్లా ఎవరు ఆ బాధ్యత తీసుకుంటారో వాళ్ళు మొయ్యాల్సి వస్తుంది. అది మరింత ప్రభావవంతంగా, క్రియాశీలంగా, విస్తృతంగా మనం కొన్ని ఫలితాలు రాబట్టాలంటే పనిచేసే వాళ్ళకి కొంతమంది అయినా సహకరించాలి. ఆ సహకారం అనేది కేవలం మాట మాత్రంగా ఉంటే ఉపయోగం లేదు. కాస్త పనిలో సహకరించాలి. అందువల్ల నేను హైదరాబాదులో ఉండేవాడిని. నన్ను అందరూ పొగుడుతూ ఉండేవాళ్ళు, నువ్వు దేవాలయాల గురించి అంత చేస్తున్నావు, ఇంత చేస్తున్నావు అని. కానీ నోరు తెరిచాయా, నువ్వు ఇది ఎట్లా చేస్తున్నావు, నువ్వు ఇది ఎట్లా చేయగలుగుతున్నావు, నువ్వు ఈ అవసరాలు ఎట్లా తీరుతున్నాయి, దీనికి చాలా ఖర్చు అవుతుంది కదా అని మాత్రం ఎవ్వరూ అనరు. ఇది అందరూ ఎదుర్కొనేటువంటి సమస్య, నేను ఒక్కడినే కాదు. అయితే నేను ఎక్కడా చెప్పుకోలేదు. నాకు సాధ్యమైనంత, చేతనైనంత ఏదో చేసుకుంటూ పోయినాం. ప్రధానంగా కరోనాకు ముందు నేను ఇక్కడి నుంచి భువనేశ్వరి పీఠం ఇక్కడ గన్నవరానికి వచ్చేయటం 2019లో హైదరాబాద్ నుంచి వచ్చేసాను. కాబట్టి ఇక్కడే ఉంటున్నాను. కాబట్టి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, కొత్త ప్రభుత్వాలు, అక్కడ ఇక్కడ దేవాదాయ శాఖ విభజన, ఇవన్నీ ఏర్పాట్లు అయ్యేసరికి మనం కూడా కొంత ఇక్కడ సంస్థాగతంగా బలపడాల్సిన అవసరం. హైదరాబాద్లో ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పర్యటన చేస్తూ పనిచేసుకోవడం అలవాటు అయి ఉండింది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ అలవాటు కావాలి, అక్కడ అలవాటు కావాలి, కార్యకర్తలు కావచ్చు, ఇతరత్ర మనకు పని కావాల్సినటువంటి సౌలభ్యం కావచ్చు. కాబట్టి ఇది మనం చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను పూర్తిగా గ్రామ సంచారానికి పరిమితం కావటం, ఈ కోర్టు వ్యవహారాలు వాటి జోలికి వెళ్ళకపోవటం అనేది గత 2019 నుంచి ఏదైనా కోర్టు వ్యవహారాలు వస్తే ఈ బసవరాజుకో ఇంకొకరికో అప్పచెప్పటం, వేరే వ్యక్తిగతంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళని ప్రోద్బలం చేసి మీరే చేసుకోండి అని చెప్పటం, లేదా దేవాదాయ శాఖ ద్వారానే చేయించటం, ఇలా చేస్తూ వస్తూ ఉన్నాం. వెరసి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రోజున ఒక సంస్థగా బసవరాజు వాళ్ళు చేస్తూ ఉండేటువంటి పని చాలా బాగుంది. వాళ్ళు నిరంతరం ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎక్కడెక్కడ వాళ్ళ దృష్టికి వచ్చినా చేస్తున్నారు. ఈరోజు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పనిచేసే మనుషులు కావాలా, కోర్టు ఖర్చులకి వాటికి కావాల్సిన వ్యవహారం కూడా చూసుకోవాలి. కాబట్టి ఎవరైనా సరే అలా ముందుకు వచ్చి పలకరించి, భుజం తట్టి, ప్రోత్సహించి కాస్త వాళ్ళకి సహకారం అందించండి. పని చేస్తూ ఉంటే దాన్ని గుర్తించండి, గౌరవించండి, భుజం తట్టి ప్రోత్సహించండి. ఈ విషయం చెప్పదలుచుకుని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అందరూ కూడా ఆ బసవరాజు వాళ్ళ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి, దాని ద్వారా మీ దేవాలయాల భూములు కబ్జాలు కావచ్చు, ఆక్రమణలు కావచ్చు, దేవాలయాల సమస్యలు కావచ్చు, ఇటువంటి వాళ్ళ దృష్టికి తీసుకురండి. నేను అన్ని సంస్థలు లేదా మిగతా ఎక్కడైనా సరే వాళ్ళు చేస్తున్నటువంటి పనికి నా శక్తి మేరకు నేను సహకారం అందిస్తూనే ఉంటాను ఎల్లప్పుడూ. కాబట్టి ఆ రకంగా మనం మన కార్యాన్ని ముందుకు తీసుకెళ్దాం. జై శ్రీరామ్.